ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనకే సమస్త మహిమ ప్రభావములు యుగయుగములు చెల్లును గాక. ప్రత్యేకమైనటువంటి సమయాన్ని ఇచ్చిన దేవాతి దేవుడికి వందనాలు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనము గమనించుకుందాం. నిర్గమాకాండము 32వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలినర్పించి, ఓయి ఇజ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరనెను. ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే నిజముగా ఇజ్రాయేలు ప్రజలు ఎంత బహుఘోరమైనటువంటి పరిస్థితిలో యేసుక్రీస్తు వారు లేక మోషే గారు వారిని నడిపిస్తూ ఉంటున్న సమయంలో పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగలకుంటున్నట్లు వారు నడుస్తున్న ప్రయాణ మార్గములో కూడా వారి చెప్పులు అరగలేనట్టు, వారి దుస్తులు పాడు కాలేనట్టుగా పరిశుద్ధ గ్రంథంలో ఉంది కదా. అయితే దీనిని గమనించినట్లయితే కూడా వారు ఎల్లవెల్లా మోషే నడిపిస్తున్నప్పటికీ కూడా ఇదిగో వారి జీవితాలు ఎలా ఉన్నాయని మనము గమనించినట్లయితే లోకానుసరమైనటువంటి జీవితముల చేత ఇజ్రాయేలు ప్రజలు బ్రతుకుతూ ఉంటున్నారండి. మోషే గారు ఒక సమయంలో దేవునితో సహవాసము చేయడానికి లేక దేవునితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క సేవకుడు లేని మరుక్షణమే చూసి వారు ఒక విగ్రహాన్ని తయారు చేసుకొని ఆ యొక్క విగ్రహానికి సాగిలపడము స్టార్ట్ చేశారు. ఎంత బహుఘోరమైనటువంటి పరిస్థితిలో ఇజ్రాయేల్ జనాంగము జీవించారు కదా. 24 గంటలు రాత్రి పగలు యెహోవా దేవుడు తోడుగా ఉండి వారిని నడిపించాడు. వారు తినడానికి ఫుడ్ కూడా ఏర్పాటు చేశాడు. పూరెలను లేక తయారు చేశాడు. అప్పటికప్పటికి వారు తినడానికి, వారి కష్ట సమయాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా కనానుకు నడిపించడానికి దేవుడు ప్రయత్నిస్తూ ఉంటే వారు అంటున్నారు, ఇదిగో ఐగుప్తులో కీరలు దోసకాయలు అవన్నీ ఉండే, ఇక్కడికి మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా మోషే అని క్వశ్చన్ చేస్తూ ఉంటున్నారు. నిజముగా బహుఘోరమైనటువంటి ప్రజలు అండి ఇజ్రాయేలు జనాంగము. అలాంటి పరిస్థితిలో ఉన్నను కూడా దేవుడు వారిని ప్రేమించాడు. ప్రేమిస్తూ ప్రతి విషయంలో కూడా వారికి తోడుగా ఉంటూ నడిపించాడు. ఆ రోజు ఇజ్రాయేలులకు తోడుగా ఉన్న దేవుడు ఈరోజు నీకు నాకు లేక మనందరికీ తోడుగా ఉన్నాడు. నిజముగా వారు దేవుని యందు విశ్వాసము కలిగి మోషే నడిపిస్తున్న మార్గములో వెళ్ళినప్పుడు అద్భుతమైనటువంటి రీతిలో వారికి దుఃఖము లేదు, కష్టము లేదు, ఏమి లేదు. అనేకమైనటువంటి చక్కటి మార్గములను నడిపిస్తూ ఉంటుండగా కానీ వాళ్ళు లోకములోకి వెళ్ళారు. మాకు ఐగుప్తుని బాగుంది, ఐగుప్తులో ఆ కీర దోశలే బాగుంటున్నాయి, ఐగుప్తులో మేము చాలా చక్కగా బ్రతికామన్నట్టుగా మాట్లాడుతూ వచ్చారు కదా. నేటి దినాల్లో మనం చూస్తే కూడా అనేకమైనటువంటి వారు నిజముగా ఉంటున్నారు. ఏమని? లోకములోనే బ్రతుకుతూ లోకానుసరమైనటువంటి జీవితమును జీవిస్తూ, ఇదిగో దేవుని యొద్దకు రండి, ఈయన ద్వారా రక్షణ మార్గము దొరుకుతూ ఉంటుంది, ఈయన ద్వారా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి చక్కటి మార్గము అన్నప్పుడు ఏ ఒక్కరు విననోళ్ళని జనాంగముగా ఉంటున్నారండి. ఆ రోజు నోవాహు గారు అంటున్నారు, ఇదిగో జలప్రలయం వస్తుంది, అనేకమైనటువంటి 40 రోజులు 40 రాత్రులు పగళ్ళు వర్షము కురియబోతుంది, అనేకులు వచ్చి ఓడలో ప్రవేశించండి, ఇదిగో దేవుడు నాకు చెప్పాడు అని మాట్లాడినప్పుడు నిజముగా ఏ ఒక్కడు వినక పిచ్చివాడు నోవాహు గారు అని పిచ్చివానిగా మాట్లాడుకున్నారు కదా. కానీ ఈ రోజుల్లో కూడా అనేకమైనటువంటి వారు దేవుని సన్నిధిలో నివాసము చేస్తూ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఇదిగో రండి, ఈయన నిజమైనటువంటి దేవుడు, ఈయన ద్వారా పరలోక రాజ్యము లభిస్తూ ఉంటుంది, మరణించిన తర్వాత నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు వారిని లోకంలో నువ్వు అంగీకరించాలి అని చెప్తా ఉంటే కూడా ఏ ఒక్కరు వినలేకపోతూ ఉంటున్నారు.
ప్రియ సహోదరి సహోదరుడా, అంత్యకాలంలో మనం ఉంటున్నాము. ఎప్పుడు మరణిస్తావో తెలియని రోజుల్లో బ్రతుకుతూ ఉంటున్నావు. కాబట్టి ఇజ్రాయేలు జనాంగము వలనే జీవితం ఉండకుండాట్లు వారు చివరికి మనము చూసినట్లయితే వారు కనానులో అడుగు పెట్టలేదు. వారి పిల్లలు వారు కనానులో అడుగు పెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మోషే నడిపించిన వారిలో ఒక్కరు కూడా అడుగు పెట్టలేదండి కనాను దేశములో. కాబట్టి అటు జీవితము నీకు ఉండడానికి వీల్లేదు, నాకు ఉండడానికి వీల్లేదు. కాబట్టి దేవునిలో మనం నడుచుకుంటూ ఆయన ఇష్టానుసారమైనటువంటి జీవితము జీవిస్తే ఆయన మనల్ని మంచి మార్గంలో నడిపించడానికి సిద్ధముగా ఉన్న దేవుడు. కాబట్టి ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, జీవము కలిగిన తండ్రి, నిజముగా ప్రభా, ఇజ్రాయేలు వారి పరిమాలు సనుగుతూ గొనుగుతూ అయా వారు నువ్వు చూపించే మార్గములో వెళ్ళలేక దేవా నీకు వ్యతిరేకంగానే బ్రతుకుతూ వచ్చారయ్యా. నిజముగా అట్టి స్థితిలో అటు నడిపింపులో ప్రభా నేటి దినంలో ఉంటున్న ప్రజలు ఏ ఒక్కరూ ఉండకుండానట్లు ప్రభా నీ వైపు ఆధారపడుతూ నేను చూస్తూ నడవగలిగిన కృపను ధన్యతను మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ అలాడ్. ప్రతి ఒక్కరికి ఒక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ అలాడ్ అందరికీ.